వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇక నిన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు అయితే విడుదలైనవి. మరి ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఘోర పరాజయం పాలైతే అయింది. 2019లో కనీవిని మెజార్టీతో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లోకైతే వెళ్ళిపోయింది. దీని గల కారణాలు చూస్తే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర ఓటమికి కూడా కారణాలు అయితే లేకపోలేదు. అసలు ఏంటి అంటే వాటిల్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ గతి పట్టిందని చాలా క్లియర్గా కట్గా చెప్పుకోవచ్చు. అవే వినపడుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించినప్పటి నుంచి కూడా కొంతమందిని సాధించినప్పుడు ప్రభుత్వం కొంతమంది సలహాదారులు నియమించుకుంటుంది. అలాగే ఈ ప్రభుత్వం కూడా నియమించుకుంది. కానీ చాలామంది సలహాదారులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా ఒకటి ఉప ముఖ్యమంత్రి అంటే ఒకళ్ళు ఉంటారు. కానీ ఈ ప్రభుత్వంలో చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అలాగే ఈ సలహాదారులలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రధానమైన ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి పూర్తి స్వేచ్ఛ, అంటే ఈక్వల్ టు సీఎం రేంజ్లో ఈయనకి ఆ అధికారాలన్నీ ఇచ్చేసాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సలహాదారు కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలనా వ్యవహారాల గురించి ఏదైనా సలహా ఇవ్వటం, లేదంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో సలహా ఇవ్వటం, ఇలాంటివి ఒక సలహాకే పరిమితం అవ్వాలి. కానీ ఈయన ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నాయకులను కూడా పక్కకు నెట్టి తన హవానైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగించారు. ఈయన ఒక్కడే కాదు, ఈయనతో పాటు ఈయనకు కొడుకు కూడా సోషల్ మీడియా వింగ్కి ఒక ఇదిగా ఉంటూ ప్రధానంగా ఉంటూ దాంట్లో ఆయన కూడా చేశారు. కొన్ని తెలిసి తెలియక తెలుగుదేశం పార్టీ మీద కొన్ని బురద జల్లే కార్యక్రమాలు చేసి బుక్ అయ్యి కేసులు కూడా పెట్టించుకున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి అన్నమాట. అయితే ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం సజ్జల రామకృష్ణ గారు కొంతమందికి అయితే నచ్చలేదు. ఎందుకంటే అది ఇప్పుడు అంగన్వాడీని చూసుకుంటే ఎగ్జాంపుల్గా అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు వారితో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే చర్చలు జరిపినప్పుడు అక్కడ చర్చలు జరపవలసిన వాళ్ళు ఏ మంత్రుల్లో లేదా సంబంధిత శాఖ వాళ్ళు అయితే బాగుండేది. కానీ ఈయనొచ్చి చర్చలు జరపడం, ఈయన ఒప్పుకోపోవటం, పోనీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించి మరి దాంట్లో ప్రతిపక్షాలు అన్నాక మరి వస్తూ ఉంటాయి, దీని వెనకాల మీరు ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు, ఇలాంటి కామెంట్ చేస్తూ వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇది స్వయంగా ఆయన డీల్ చేశాడు కాబట్టి ఇలాంటి స్వయంకృత అపరాధాలు చాలా ఉన్నాయి. ఇంకా అలాగే ఐప్యాక్ టీం విషయంలో మరి ఏకంగా వాళ్ళ అధినేత ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఆయన్నే దూరం చేసి ఐప్యాక్ టీంని మొత్తం వీళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. దీనికి కర్త కర్మక్రియ మొత్తం ఈ సజ్జల భార్గవరెడ్డి గారు. అయితే ఈ ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు కేవలం వీళ్ళు కృత్రిమంగా సృష్టించుకున్నటువంటి సోషల్ మీడియాని బాగా నమ్ముకున్నారు. ఆ హైప్ని బాగా ఇది చేసుకున్నారు. ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడం వరకు బాగానే ఉందిలే, కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్త స్పందన కరువైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కార్యకర్తలు ఎవరో కూడా యాక్టివ్లో లేరు. అంతకుముందు ఉన్నారు 2019లో. సోషల్ మీడియాలో కూడా జగన్ గారి అభిమానులు విపరీతంగా పోస్టులు పెట్టించి కేసులు కూడా పెట్టించుకున్న దాఖలు ఉన్నాయి. తర్వాత వారికి తగిన గుర్తింపు ఇవ్వట్లేదని ఒక ఆవేదన ఉంది. అలాగే కార్యకర్తలు మనం చూసుకోవచ్చు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాకుండా గతంలో అంటే ఇదే జగన్ గారి పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఏదన్నా గ్రామంలోకి ఒక నాయకుడు వస్తున్నాడు అంటే కార్యకర్తలు హడావిడి చేస్తూ జన సమీకరణ చేసేవాళ్ళు. మంచి చెడు ఆ పార్టీ గురించి ప్రజల్లోకి అయితే తీసుకెళ్లేవాళ్ళు. అంటే మంచి ఎక్కువ తీసుకెళ్తారనుకోండి, తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కనపడలేదు. ఏదన్నా మంత్రి కానీ లేదా ఎమ్మెల్యే కానీ తన పరిధిలో నియోజకవర్గంలో ఎక్కడికన్నా వస్తుంటే ఒక గ్రామానికి కనీస సమాచారం ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందించడంలో విఫలమయ్యారు వీళ్ళు పూర్తిగా. అసలు కార్యకర్త సంగతి అట్లా ఉంచి ఆ గ్రామంలో ప్రధానంగా ఉండే నాయకుడి దృష్టికి కూడా రావట్లేదు. ఒక వాలంటీర్కి తెలిసిన సమాచారం కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అయితే ఉంది. దీంతో వాళ్ళు ఒక గందరగోళానికి అయితే ఏర్పడ్డారు. ఇక కేవలం తెలుగుదేశం పార్టీ ఎప్పుడప్పుడు ఆరోపిస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ఆ సాక్షులు ఒక గుమ్మస్తా మాటలిని మీరు ఈ పరిపాలన నడుపుతున్నారు, సైడ్ ట్రాక్ పడుతున్నారని తెలుగుదేశం పార్టీ వారిస్తూనే ఉంది. అయినా కూడా లెక్క చేయలే. పూర్తి స్వేచ్ఛనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి అపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలి. సీఎం దగ్గర ఏం దొరుకుతుందో లేదో తెలియదులే, కానీ సజ్జల గారి అపార్ట్మెంట్ ఇవ్వడం కూడా కష్టంగా ఉండేది. అంతా ఈయనే మాట్లాడేసేవాళ్ళు.
సో దీనివల్ల ఏంటంటే 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఏ ఎమ్మెల్యే కూడా దీని మీద ప్రశ్నించే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. సరే, ఎవరికి వాళ్ళు మౌనంగా ఉన్నారు. తర్వాత సీట్లు కొనసాగింపు విషయంలో కానీ, టికెట్లు లేవన్నా కానీ, ఒకరినొకరు మార్చినా కానీ ఎవరు కూడా ఎదురు చెప్పని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇటు గృహ కన్వీనర్లు అవ్వచ్చు, గృహ సారథులు వాళ్ళు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వాలంటీర్లు అవ్వచ్చు, ఎవరు కూడా ఒక సంక్షేమ పథకాలు మీకు అందినయా, అమ్మఒడిందా, లేకపోతే రైతు భరోసా పడిందా, లేకపోతే మీకు జగనన్న ఇల్లు వచ్చిందా, ఇవే అడుగుతున్నారు తప్ప మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆ ఏరియా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి, అవి మేము చేస్తాము అనే మాట ఎక్కడ కూడా వినిపించలేదు. ఇవి కామన్గా ఒకే పని ఇంతమంది చేయడం వల్ల ఏంటంటే సొంత పార్టీలో కూడా అసంతృప్తి సెగలు అనేది పుట్టుకొచ్చినాయి అనమాట. ఇక సర్పంచుల విషయంలో కూడా అదే పరిస్థితి. ఇక ఇది పరిస్థితి అనమాట. సర్పంచులకు ఉండవలసిన హక్కులు విధులు కానీ ఏమీ లేకోకుండా మొత్తం ఈ వాలంటీర్ల ద్వారా అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ తాడేపల్లి నుంచే ఈ అంతా మానిటరింగ్ అయ్యేది. ఆర్థిక సంఘం నిధులు మళ్లించడంతో సహా మొత్తం ఇవన్నీ కూడా ఒక కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఈ ఓటమికి బాధ్యత అనేది వహించాలి. ఇప్పుడు ప్రజలు మరి ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ మరి ఎంతో కొంతలో ఆయన మరి ఎవరూ లేరు కాబట్టి ప్రతిపక్షం, ఇక ఆయన్నే మనం భావించాలి. కాబట్టి ఈ ప్రతిపక్ష పాత్రనన్నా చాలా సమర్థవంతంగా మంచి నాయకత్వాన్ని పెట్టుకొని, మంచి సలహాదారులను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున పోరాడాలని చాలామంది ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉంటుందో ముందు ముందు.